గుజరాత్ భుజ్లో మోదీ భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్తో పాక్కు బుద్ధి చెప్పామన్న ప్రధాని. ఉగ్రవాద శిబిరాలపై దాడుల తర్వాతే పాక్తో చర్చలు. ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న జయశంకర్. మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను విచ్ఛిన్నం చేయొద్దు. గవర్నర్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. సోలార్ మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఏపీ. లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న చంద్రబాబు. భారత ఎన్నికల ఖర్చు అమెరికాను మించుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమన్న పవన్. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్య వచ్చిందన్న దిల్ రాజు. మళ్లీ కలవరపెడుతున్న కోవిడ్. దేశంలో 1000 దాటిన కరోనా కేసులు. యుక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాకు పతనం తప్పదు. పుతిన్ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడని ట్రంప్ ఫైర్. బంగ్లాదేశ్ యువతులను చైనీయులు పెళ్లాడొద్దు. చైనా రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ. తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు. వారం రోజుల పాటు భారీ వర్షాలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. 455 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. తులం గోల్డ్పై 700 తగ్గిన ధర. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ ధర 99,065 రూపాయలు.